హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో జ్యూస్ అండి. మజా. మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయండి. 2 పండిన మామిడి పళ్ళు తీసుకున్నాను, 1 కాయ తీసుకున్నానండి, కావాల్సినంత చక్కెర. మరి ఇప్పుడు మ్యాంగో జ్యూస్కు తయారీ విధానం అయితే చూద్దాము. ఇప్పుడు ఇది బాగా శుభ్రంగా కడుగుతానండి. నేను శుభ్రంగా కడిగి దీనికి పైన తొక్క తీస్తాను. మరి ముక్కలు అయితే చేద్దామండి దీంట్లో. మరి ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ విధంగా అయితే అంతా తీసి పెట్టానండి. మామిడికాయ గుజ్జంతా తీసి పెట్టాను. ఈ విధంగా అయితే తీసాను, అంతా తోలు తీసానండి, పక్కకు తీసాను, గుజ్జు వేరే పెట్టినాను. మరి మామిడికాయ ముక్కలు ఇవి మనము స్టవ్ మీద అయితే ఉడికించుకుందామండి. ఈ మామిడికాయ కూడా తొక్కు తీసానండి, తొక్కు అంతా పైనంతా తీసి పెట్టాను, ముక్కలు చేశాను. మరి ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నానండి మామిడికాయ ముక్కలు, ఇవి కూడా వేసేస్తున్నాను. చక్కెర అయితే ఒక 150 గ్రాములు ఉంటుందండి. ఇది నేను వేసేస్తున్నాను చక్కెర. ఒక గ్లాస్ అయితే నీళ్ళు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలో బాగా మెత్తగా ఇంతవరకు ఉడికించుకుంటామండి. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. స్టవ్ మీద అయితే పెట్టానండి, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇవి ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలండి. ఒక 10 నిమిషాలు మూత పెడతాను దీని మీదకి. 10 నిమిషాలు అయితే అయ్యిందండి. బాగా ముక్కలు కూడా మెత్తగా అయినాయి. చూడండి, బాగా సాఫ్ట్గా అయిపోయినాయి ముక్కలు కూడా. చూసారా, ముక్కలు బాగా వేడిగా ఉందండి. ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయినాయండి. దీన్ని చల్లగా చేసుకుందామండి. ఇంకా ఇది చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. ముక్కలు అయితే బాగా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కుక్కర్లో పెట్టుకునే పని అయితే 4-5 విజిల్స్ పెట్టుకోండి, చాలా బాగా మెత్తగా ఉడుకుతాయి కుక్కర్లో పెట్టుకుంటే. నేనైతే 10 నిమిషాలు అయితే ఉడికిచ్చాను, అయినా బాగానే మెత్తగా అయిపోయినాయండి, బాగా సాఫ్ట్గా అయిపోయినాయి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. చల్లగైన తర్వాత చూద్దామండి ప్రాసెస్. మీరు కుక్కర్లో అయితే కన్నా 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మనం ఈ విధంగా చేసుకుంటే బయట ఎందుకు మజా బాటలు అవి ఇవి తెచ్చుకుంటాం చెప్పండి. నిజంగా అండి చాలా బాగా వస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే కూడా చాలా మంది అందరం తాగొచ్చండి ఇంట్లో. ఇది చల్లగా అయిన తర్వాత చూద్దామండి. ఇదైతే బాగా చల్లగా అయిందండి. నేను ఇవి తీసి వేస్తాను. ఇప్పుడు వడగట్టుకుందాము. ఇది మనకు అదే ఇప్పుడైతే అవసరం లేదండి, పక్కన పెడదాం దాన్ని. ఇట్లా తీసుకొని మిక్సీ గిన్నెలు వేసేసుకున్నాము. మిక్సీ గిన్నెలు వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుందామండి. అంతా తీసేస్తాను. ఇది మనకు ఒక
ఒక నెల రోజులైనా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సమ్మర్ కదండి, ఆడుకొని వచ్చి బయటకు పోయి ఆడుకొని వచ్చిన పిల్లలకి సాయంత్రం పూట ఒక గ్లాస్ వేసి ఇస్తే ఎంత బాగుంటుందండి పిల్లలకు. నిజంగా అండి, ఆ చిన్న బాటిల్ అండి 12 రూపాయలు. అది అట్లా బాటిల్ కొనేదానికంటే ఈ విధంగా చేసుకుంటే పిల్లలు బాగా తృప్తిగా తాగుతారు కదా. మనం తాగుతాము, పెద్దలు ఎవరికైనా ఇష్టమే కదండి జ్యూస్లు అంటే. ఇది మిక్సీ పడతాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా అండి మెత్తని పేస్ట్ చేసినాను. ఈ విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను. ఏమన్నా మామిడికాయ కదండి, పీసులు ఏదన్నా ఉన్నా కూడా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను ఒకసారి అండి. మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా అయితే పట్టానండి. దీన్ని వడగడతాను. ఇప్పుడు ఇది ఉంది కదండి వడగట్టేది, దీంట్లో అయితే వడగడతాను. ఏమన్నా ఇంకా పీసులు మిక్సీ కాకపోయినవి ఏమన్నా ఉంటే పడతాయండి కిందికి. ఈ విధంగా అంతా పట్టి పెడతానండి. మిక్సీ ఇదంతా వడగట్టి పెడతాను. అయితే అంతా మొత్తం వడగట్టానండి. మరి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి, కూల్ వాటర్ వేస్తున్నాను నేను. తగినన్ని వేసుకోండి, దాన్ని చూసి మీరు ఎలాంటి థిక్నెస్ కావాలో మీరు చూసుకొని తర్వాత వేసుకోండి వాటరు. మరీ పతలాగా కాకూడదు, మరీ చిక్కగా కాకూడదండి. జ్యూస్ అంటే ఎలా ఉంటుందండి, అట్లా అట్లా ఆ విధంగానే ఉండాలన్నమాట. చూడండి, ఈ థిక్నెస్ అనేది ఉండాలన్నమాట. ఇట్లా ఈ థిక్నెస్ ఉండాలి, మరీ పతలాగా ఉండకూడదు. అది మీ ఇష్టం అండి. వాటర్ విషయంలో మరీ థిక్గా ఉండకూడదు, మరీ పతలాగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలన్నమాట జ్యూస్ అంటే. ఇప్పుడు దీంట్లో మనము షుగర్ చెక్ చేసుకుందామండి. కానీ షుగర్ అనేది మీరు ఉడికేటప్పుడే వేసుకోండి, లేకుంటే దించిన తర్వాత వేడి మీదన్నా వేసుకోండి. ఇప్పుడైతే షుగర్ అయితే కలవదు సరిగ్గా, పులుపు కదా కలవదు. కానీ చూసుకోవాలండి, మీరు షుగర్ సిరప్ చేసుకొని కాల్చి వస్తుంది అనమాట. తక్కువైతే గాన ఇది ఒక 10 నిమిషాలండి. మీరు చల్లగా కావాలంటే 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చండి ఇప్పటికిప్పుడు. ఇదైతే రెడీ అయ్యింది. అయితే వేస్తున్నాను. ఇది ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. వావ్, సూపర్గా ఉందండి మన మ్యాంగో జ్యూసు. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. అయిపోయిందండి మన మ్యాంగో జ్యూసు. మరి ఈ జ్యూసు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.